పవన్ కళ్యాణ్ గారి పనితనం ఎలా ఉంది అంటే చాలామంది ఏం చెప్తున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది బాగానే చేస్తున్నారు అన్నారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు వాస్తవాల్లో ఏం జరుగుతుందంటారు? కొంతమంది ఏంటంటే అండి, గత సంవత్సరం 5 సంవత్సరాలు పూర్తయింది, వాళ్ళకి ఎలా పూర్తయింది ఏంటన్నది ఇంకా వాళ్ళకి తెలియదు. వాళ్ళ 5 సంవత్సరాల్లో నేను అది పీకాం ఇది పీకాం అని చెప్పి డబ్బా కొట్టుకుంటే ఏడ్చేవారు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం తప్ప వాళ్ళకి పని చేసింది ఎక్కడా లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కిన నెల రోజులకే పల్లి పండుగ అనే కార్యక్రమం చేశారు. ఎన్నో సీసీ రోడ్లు, అలాగే రోడ్లు, అలాగే గోశాలలు, ఇటువంటి అభివృద్ధి అనేది ప్రతి గ్రామంలోనే మీరు చూడొచ్చు. పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా కూడా ఎక్కడ మట్టి అనేది కనిపించకుండా సీసీ రోడ్లు అన్నది చాలా ఎక్కువగా వేశారు. అలాగే మెయిన్ రోడ్లు ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ ఇంతకుముందు గుంతలు ఉండే, వెహికల్ పాడేసిపోయి హాస్పిటల్లో చూస్తే కౌంట్ చూడండి, ఎక్కడైనా సరే హాస్పిటల్లో కాళ్ళు ఇరిగిపోయి బుర్రలు పగిలిపోయి ప్రతిరోజు కూడా రిపీట్ అయ్యేది, ఎన్నో ప్రాణాలు పోయాయి. అటువంటిది దృష్టిలో పెట్టుకుని గతంలో రోడ్లు హ్యాష్ట్యాగ్ అని పిలుపునిచ్చారు. ఈ రోడ్లు ఎక్కడెక్కడ పోయినాయి అన్నీ కూడా ఒక సర్వే అన్నది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే ప్రశ్నించారు మా కళ్యాణ్ గారు. అటువంటిది రోడ్ల మీద ఫోకస్ పెట్టి ముందు ప్రాణాలు కాపాడాలని ఒక ప్రణాళికతో ఈ కార్యక్రమం ప్రతి రోడ్డు కూడా వేయటం జరిగింది. ఇంపార్టెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 నెలల పరిపాలన ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? 5 ఏళ్ల పరిపాలన ఏమీ లేదండి. దోచుకున్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా స్థలాలు కబ్జా చేసేవారు, ఇసుక తినేసేవారు. అలాగే ఎక్కడ పడితే బేవచ్చంగా డబ్బులు ఎక్కడ అది ఏ రకంగా తినచ్చాలని వాళ్ళకే సాధ్యం అనమాట. ప్రజలను అయితే ఏం పట్టించుకోలేదు. ఏదో ముష్టి 10,000 15,000 ముష్టి పడేసేవారు తప్ప అది ఏదో అభివృద్ధి అని వాళ్ళు ఫీల్ అయ్యేవారు తప్ప ఒక హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏవి కూడా దొరికేవి కాదండి. మనం ఆ ఇంజక్షన్, మన దూది ఇవన్నీ మనమే కొనుక్కోవాల్సి వచ్చేదండి. బయట ఒక సీట్ రాస్తే ఏంటండి ఇది పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ అంటే మాకు నిధులు లేవండి, మరి ఏం చేయం, మేము ట్రీట్మెంట్ చేయాలి, మేము ఏం చేయమని చెప్పేసి మనకు రాసి ఇచ్చేవారండి పేపర్ మీద. అటువంటి పరిస్థితి అండి. ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చూడండి, ప్రతి దిక్కున డాక్టర్ అటెండ్ అవుతారు, దానికి ట్రీట్మెంట్ ₹1 అవ్వకుండా ట్రీట్మెంట్ అందుతుందండి ప్రతి దిక్కున. అలాగే పిఠాపురానికి 100 పడకల హాస్పిటల్ రావడం అన్నది కళ్యాణ్ గారు ఎక్కిన ఒక 4 నెలలు 3 నెలల గ్యాప్లోనే 100 పడకల హాస్పిటల్ అంటే పిఠాపురం ఒక రోల్ మోడల్ కానీ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం నియోజకవర్గం ఒక వ్యక్తిగా ఉందన్నమాట. పిఠాపురంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందన్న ఖచ్చితంగా సొంత నియోజకవర్గంలోనే అభివృద్ధి జరగట్లేదని చెప్పి విమర్శలు చేస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? ఒకసారి అన్న ఎదవలు ఎవరు ఉన్నారో, అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో తెలియదు కానీ వాళ్ళు ఒక్కసారి వచ్చి పిఠాపురం గతంలో 5 సంవత్సరాలు వచ్చింది ఎలాగుందో ఇప్పుడు చూడమనండి. ప్రతి పల్లెల్లోనే సీసీ రోడ్లే కావచ్చు, ఏదైనా సరే ఒక సమస్య అని చెప్పేసి ఒక జనవాణి మన సైబర్ పార్టీ ఆఫీస్ ఉందండి. ప్రతి సమస్య కూడా సామాన్యుడన్నా వెళ్ళి చెప్పుకునే విధంగా ఒక అజ్జి డెస్క్ టీమ్ అని పెట్టి ఆ టీంని మా మర్రెడ్డి శ్రీనివాస్ గారు అలాగే మా ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ ఆ ప్రతి కంప్లైంట్ కూడా తీసుకుని దానికి పరిష్కారం మార్గంలోనే చూపిస్తున్నారండి. ఫైనల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని ఒక విమర్శ చేశారండి. ఆ విమర్శ అనేది ఇప్పటివరకు కూడా చాలా కాంట్రవర్సీ లేపుతుంది. కార్పొరేటర్కి ఎక్కువగా, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్న మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఆ మాట అన్నది 150 సీట్లు మేము 175కి 175 అన్నారు. ఈరోజు పరిస్థితి ఏమిందండి, పవన్ కళ్యాణ్ గారు పాతాళానికి తొక్కేశారండి ఒక్క డైలాగ్తో. ఈ రోజున వాళ్ళని అదే అరడజన్కి ఎక్కువ, డజన్కి ఏమో తక్కువ 11 సీట్లకు పరిమితం చేశారు. ఆయన పిచ్చి భ్రమ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదండి. ఆయన పరిస్థితి నిజంగా ఒక డాక్టర్ సైన్స్ ప్రకారంగా అసలు మతిస్థిమితం ఉందో లేదో తెలియదండి. ఫ్యూచర్లో ఇప్పుడు ఆయన ఏంటనేదంటే ఒక సెంటర్ కూడా జైలు ముందు చేశారు కదా, ఆ జైలులో పిచ్చి బ్రహ్మ అయితే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు అనమాట అండి. ఆయన మొత్తుల నుంచి బయటకు రావాలి, అసలు బుర్ర పనిచేస్తుందో లేదో ఒకసారి ఆయనకు ఒకవేళ డాక్టర్లు అందుబాటులో లేకపోతే మా కూటమి ప్రభుత్వం తరపున మేము ఒక డాక్టర్ని అరేంజ్ చేసి ఆయనకి పిచ్చి పెట్టిందా ఏంటన్నది మేము చెకప్ చేసి ఆయనకి ఒక ట్రీట్మెంట్ అనేది అందిస్తామండి మేమైతే.